హాయ్ అండి, నా పేరు నిర్మల. ఈరోజు ప్రోమో వచ్చింది. ప్రోమో 1 వచ్చింది. మనం అందరం ఎక్స్పెక్ట్ చేసిందే. ప్రోమో 1లో ఏం జరగబోతోంది, మళ్ళీ ప్రోమో 2 ఏమి ఇవ్వబోతాడు, వైల్డ్ కార్డ్గా వదులుతారు, అవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ కొన్ని విషయాల గురించి మీ దగ్గర చర్చించుతాం అనుకుంటాను. ఆ విషయాల గురించి చర్చించబోయే ముందు ప్లీజ్ దయచేసి నా వీడియోను చివరి వరకు చూడండి. కొన్ని ఇంట్రెస్ట్ అయిన పాయింట్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే నాలాగా మీకు కూడా ఎంతమంది కనిపిస్తుంది అన్నది మీరు ఖచ్చితంగా నేను విన్నాక మీకు కూడా నాలాంటి థాట్సే మీకు వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ను. ఏంటంటే ఈరోజు మన ఓట్లకు విలువ లేదా అనిపించింది నాకు. ఎందుకంటే మనం ఓటింగ్ ప్రాసెస్ ద్వారా మనము ఒక కంటెస్టెంట్స్ని హౌస్లో ఉంచాలనుకుంటున్నాం. కానీ బిగ్ బాస్ టీమ్ ప్లాన్ ఏంటి? శ్రీజకు ఓట్లు అంత తక్కువ పడినాయా? మరి శ్రీజను ఎందుకు ఎలిమినేషన్ చేసేసారు? డేంజర్ జోన్లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో ఇద్దరు డేంజర్ జోన్ అని చెప్పేసి తీసుకుపోయి అలా ఒక్కరిని ఎలిమినేషన్ చేయడానికి కారణం ఏంటి? మరి ఏంది అసలు ఇలా ప్లాన్ ఏంది అని తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఈరోజు ప్రోమోలో ఏం జరిగింది, మన రీతు చౌదరిని ఫ్లోరా గారి ఇద్దరిని డేంజర్ జోన్లో ఉన్నారని చెప్పేసి ఆడ పెట్టడం జరిగింది. పెట్టేసి అందులో రీతు చౌదరి సేవ్ అవుతుంది, మన ఫ్లోరా గారు ఎలిమినేషన్ అవుతుంది. రీతు చౌదరికి మీకు ఇద్దరికి ఎవరికన్నా హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నాం అంటే, నేను మిస్ యూ ఫ్లోరా ఏమన్నది, మిస్ యూ సంజన గారు, నేను నాకు ఎక్కడ సపోర్ట్నెస్గా ఉంది, నేను లోన్లీగా ఉన్నప్పుడు సపోర్ట్నెస్గా ఉంది, హౌస్లో అందరికంటే ఎక్కువ సపోర్ట్నెస్, ఎక్కువ బాండింగ్ నాకు సంజన గారి నుంచే ఏర్పడింది, నాకు ప్రతి చోట కూడా ఆమె చేదోడు వాదోడు ఉంటూ వచ్చింది అని వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బాండింగ్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఆమె కొద్దిగా ఎమోషనల్ అయింది, మనకు కూడా బాధ అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రీతు చౌదరి మిస్ యూ పవన్, డిమాండ్ పవన్, మిస్ యూ, నేను ఉండలేకపోతున్నారా, నువ్వు లేకపోతే నేను ఉండలేనురా, నేను బయటికి పోయి బతుకులను తెలియదురా, నేను ఎంత మిస్ అవుతానో తెలియదురా అని ఏడుస్తుంది. ఇక్కడ డిమాండ్ పవన్ ఏడుస్తుంది, అక్కడ ఆమె ఏడుస్తుంది. అంటే ఇక్కడ ఈ లవ్ యాంగిల్ కల్పించడం కోసం ఆమె తీసుకుపోయి ఆ చివర్లో పెట్టేసి ఎలిమినేషన్ ప్రాసెస్ అని పెట్టేసి వీళ్ళిద్దరికి లవ్ ఇంకా ఎక్కువ పులివర్ యాంగిల్ కలుపుదామని చేస్తుండ బిగ్ బాస్ నాకు అనిపించింది. ఇక్కడ ఓటింగ్ ప్రకారం చూద్దాం. ఇప్పుడు ఓటింగ్లో వచ్చేసి ఫస్ట్ 6 సేవ్ అయ్యారు. ఎవరు సేవ్ అయ్యారు? మన క్యాప్టెన్ అయినటువంటి రాములు నామినేషన్లకు రాలేదు, తర్వాత ఇమానియల్ నామినేషన్లకు రాలేదు, వాళ్ళిద్దరు కాదు. మిగతా ఎవరు? దివ్య నిఖిత లీస్ట్లోనే ఉండే. దివ్య నిఖితకు అదృష్టం పట్టింది ఈ వారం. అదృష్టం బట్టి ఆటలు బాగా ఆడింది కాబట్టి బర్ణ గారితో సహా టీమ్ అప్ అయ్యి ఆటలు ఆడింది కాబట్టి ఆ వారం ఆమె డేంజర్ జోన్ నుంచి వెళ్ళి సేఫ్ అయింది. సేవ్ అయిన తర్వాత బర్ణి గారు, దివ్య నిఖిత, తర్వాత తనుజ, మన ఎవరు అదే పవన్ కళ్యాణ్, వీళ్ళు 4 సేవ్ అయ్యారు. మిగతా ఉన్నారు కదా, 7 ఉన్నారు కదా. ఇలా వచ్చేసి ఫ్లోరా ఉంది, తర్వాత రీతు చౌదరి ఉంది, డిమాండ్ పవన్ ఉన్నాడు, శ్రీజ ఉన్నది, సుమన్ శెట్టి గారు ఉన్నారు, సంజన గారు ఉన్నారు, దాని తర్వాత ఇంకెవరున్నారు, అంతే అక్కడ వరకు ఉన్నారు కదా. అయితే ఇందులో మరి ఏంటి, ఎందుకు ఫ్లోరానే ఎలిమినేషన్ చేసేసారు, రీతు చౌదరిని ఎందుకు కాపాడిరు అంటే, ఇక్కడ మీకు పులిగోర కంటెంట్ కావాలా? హౌస్లో పులిగోర కంటెంట్ ఉంటేనే మీకు ఎక్కువ ఏది రెమెనీస్ ఇవ్వాల్సిన పని లేదు, పులిగోర కంటెంట్తోనే మేము వీళ్ళతోనే నడిపించవచ్చు అనుకున్నారా? డిమాండ్ పవన్కి ఓట్లు తక్కువ పడలేదా? డిమాండ్ పవన్ ఆటలు బాగా ఆడిండు, ఆయన అదృష్టం మీద తెలియదు కానీ ఓట్లు తక్కువ పడ్డాయి. డిమాండ్ పవన్కి ఆడియన్స్ కనెక్ట్ కాలేదు. అందరికంటే తోపు తురుములాగా ఆడేది మాత్రం డిమాండ్ పవన్. పాపం అమ్మాయితో రీతు చౌదరితో తిరగడం వలన, రీతు చౌదరి వాళ్ళ ఫ్రెండ్షిప్ నచ్చకన ఓటింగ్ మాత్రం లీస్ట్లో ఉన్నది. ఈ వారం చూస్తే డిమాండ్ పవన్, రీతు చౌదరి ఇద్దరు ఎలిమినేషన్ అవ్వాలి. ఈ వారం ఈ లవ్ బర్డ్స్ ఇద్దరు వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ వెళ్ళిపోకుండా ఈరోజు ఎందుకు కాపాడిండు? అసలు బిగ్ బాస్ ప్లాన్ ఏంటి దీని వెనకాల అర్థం కావలేదు. ఇక్కడ లీస్ట్లో ఉంది, సరే పోనీ డేంజర్ జోన్లో ఉందని చెప్పేసి ఫ్లోరాతో సమానంగా, ఫ్లోరాకు అసలు ఈ వారం ఫ్లోరా సేవ్ అవ్వాలి, కానీ డైరెక్ట్ నామినేషన్లో పెట్టిండు 2 వారాలు. అది ప్లాన్ ప్రకారమే పంపిద్దామనే ప్లాన్ ప్రకారమే ఆ కంటెంట్ ఎక్కడ రానియకుండా నిన్న టబ్బు టాస్క్లో కూడా ఆమెను ఆడనీయకుండా చేసిండు. తర్వాత పంపిద్దామనే ప్లాన్ వేసుకున్నాడు అనుకుందాం. సరే ఫ్లోరను ఎందుకంటే ఆమె సైలెంట్గా ఒక దగ్గర మూల కూర్చున్నది, కంటెంట్ రావట్లేదని పంపిద్దాం అనుకున్నాం. లీస్ట్లో వచ్చినటువంటి రీతు చౌదరిని ఎందుకు పంపించలేదు? రీతు చౌదరిని ఇప్పుడు ఫ్లోరాను పంపించాలనుకున్నప్పుడు సుమన్ శెట్టి గారిని ఫ్లోరాను పెట్టాలి, లేకపోతే సుమన్ శెట్టి గారిని డిమాండ్ పవన్ పెట్టాలి. లీస్ట్లో ఇద్దరిని పెట్టేసి ఫ్లోరంగా పంపించాలి. ఆ తర్వాతకి మళ్ళీ రీతు చౌదరిని శ్రీజన్ పెట్టపోయారు. అక్కడ ఎవరు వైల్డ్ కార్డ్స్ ఇస్తే కదా శ్రీజన్ తీసేసింది. వచ్చినటువంటి వైల్డ్ కార్డ్స్ ద్వారా శ్రీజన్ తీసేయడం ఎంతవరకు కరెక్టు? సుమన్ శెట్టి గారిని శ్రీజన్ పెట్టేసి సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారి వల్ల కంటెంట్ రావట్లేదని తెలిసినా కూడా వైల్డ్ కార్డ్స్కి అక్కడ సుమన్ శెట్టి గారిని ఉంచడం ఏంటంటే, రేపు రోజున వీళ్ళు మాకు పోటీ రారు అంటే వాళ్ళు అక్కడ చెప్పిన వాటి రీజన్ లేదంటే, మాకు ఈయన పోటీ లేదు, ఈమె కొంచెం హైపర్ అవుతుంటుంది, అన్నిటికీ ఆర్గ్యూ చేస్తుంటుంది, ల్యాగ్ చేస్తుంటుంది, అయింది ఆకున పెడుతుంది, కాంది కంచాన పెడుతుంది అన్నట్టుగా అనేసేట ఈ అమ్మాయిని ఎలిమినేషన్ చేయడం జరిగింది. ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్ అంటారా? ఓహో, మీ దృష్టిలో కరెక్టే కావచ్చు. ఎందుకంటే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు అని ఎవరిని నాగమణికంటను, తర్వాత షాకీబును, దివ్యనికేతను పంపించినప్పుడు తక్కువ హౌస్ మేట్స్తో ఓట్లు వేయించేసి తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని లోపలికి రమ్మన్నారు. అంటే మీకు ఇంతకుముందు సీజన్లో కూడా ఇలాంటి జరిగింది. ఎందుకంటే
రతికకు ఓట్లేసేసి లోపలికి రతికకు ఓట్లు తక్కువ పడితే రతిక లోపలికి ఎట్ట తీసుకున్నారు, దివ్యనికితను కూడా లోపలికి అట్ట తీసుకున్నారు. కాదంటలేను, అక్కడ మీ ప్రకారం నడుస్తుంది. మరి ఇక్కడ ఈ అమ్మాయిని ఎందుకు పంపిస్తున్నట్టు వచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు చూడలేదా? బయట నుండి ఆటం చూడలేదా? ఆ అమ్మాయి ఓటింగ్ బాగా పడతలేదు అనుకున్నారా? మరి అమ్మాయికి ఫుల్ ఓటింగ్ పడుతున్నప్పుడు ఆ అమ్మాయికి ఓటింగ్ పడిన అమ్మాయి ఉన్నది కదా, రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరిని పెట్టపోయారు, రీతు చౌదరిని ఎలిమినేషన్ చేయకపోయారు, అది ఫేర్ ఎలిమినేషన్ అయ్యేది కదా. ఎందుకు రీతు చౌదరిని పంపిస్తున్నట్టే, మీరు ఇదివరకే మేము ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా ముప్పు ఉన్నది అని చెప్పినప్పుడు ఏ ముప్పు అండి? ఓట్లేసే అంటే టాప్లో ఉన్న వాళ్ళను పంపించడం అది ముప్ప? టాప్లో ఉన్న వాళ్ళు పంపించడం తప్పు కదా. అమ్మాయికి ఓటింగ్ తక్కువ పడుతుందా? నాకు అనిపించింది శ్రీజను పంపించడం అనేది అన్ఫేర్ అనిపించింది. సరే ఫ్లోరాను పంపించారంటే ఎప్పుడో పోవాల్సిన ఫ్లోరా ఇన్ని వారాలు ఎగ్గుకొచ్చింది, సరే ఏదో జరిగింది అనుకుందాం. శ్రీజ కూడా పోయేదే, అప్పుడు మొన్నటి వారం దాకా అమ్మాయి ప్రియ పోయే వరకు కూడా శ్రీజను కూడా పంపించాలి నెక్స్ట్ వైకానికి అనుకున్నారు. కానీ ఆట తీరు మార్చుకుంది, ఆమెలో ఏది అందరితో పాటుగా వాగేది మార్చుకుంది, అన్నిటి మార్చుకుంది. తను మార్చుకొని ఆటలో కూడా ముందుకు దూసుకెళ్తుంది. అమ్మాయికి ఇప్పుడు ఓటింగ్ కూడా పెంచుకుంది. ఇలాంటి అమ్మాయిని పంపించడం ఎంతవరకు కరెక్ట్ అండి? నాకైతే ఇదైతే అన్ఫేర్గా అనిపించింది. ఇంకోటి ఏంటంటే తీసుకొచ్చి వైల్డ్ కార్డ్ చేతిలో పెట్టడం ఏందో, అదే వైల్డ్ కార్డ్ చేతిలో పెట్టేసి ఏది పంపిస్తున్నారు కదా. మరి అమ్మాయి సంజన గారిని హౌస్ మేట్ చేతిలో పెట్టేసారు. సంజన గారికి ఎలిమినేషన్ అన్నారు, బయటకు తీసుకెళ్ళారు, స్టేజ్ మీద నుంచి సాక్రిఫైజ్ అన్నారు, లోపలికి రప్పించారు. మరి శ్రీజన్ ఎందుకు రప్పియట్లేదు? ఆ వారం సంజన గారికి ఓట్లు బాగుపడ్డాయి కదా, ఆయన కూడా ఎలిమినేషన్ అని చెప్పేసి ఏదో డూప్లికేట్ ఎలిమినేషన్ అంటే జనాలను ఎట్లా మ్యానిపులేట్ చేద్దాం అనుకున్నారో తెలియదు. మీ ఇష్టానికి ఎలిమినేషన్ పెడతారు, ఎలిమినేషన్ అని చెప్పేసి తీసుకెళ్తారు, ఒకరోజు సీక్రెట్ రూమ్లో పెడతారు, స్టేజ్ మీద తీసుకుపోతారు, మళ్ళీ సాక్రిఫైజ్ అంటారు, లోపల తీసుకొచ్చేస్తారు. మరి శ్రీజ ఏం పాపం చేసింది అంటే ఇక్కడ మొత్తము కామనర్స్ అని పేరు పెట్టేసుకొని కామనర్స్లను తోసేయడమేనా బయటికి? కామనర్స్లలో ఇంతకుముందు వాళ్ళందరూ బోర్డు రైటే, ఎందుకంటే వాళ్ళకు ఓటింగ్ లేదు, వాళ్ళకు కరెక్ట్గా ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. ఇంతకుముందు అందరు కామనర్స్కి అట్లనే ఫేర్ ఎలిమినేషన్ జరిగింది. కానీ శ్రీజ విషయంలో జరుగుతలేదు అనిపించింది. డిమాండ్ పవన్ కంటే తక్కువ వచ్చినాయి ఓట్లు శ్రీజకి. డిమాండ్ పవన్ ఎందుకు పంపించట్లేదు? పంపించారు. ఇప్పుడు ఏడుస్తుంది కదా లోబర్డ్ లాగా, ఆ అమ్మాయి ఏడుస్తుంది కదా, నువ్వు లేకపోతే ఉండలేను రా అని ఏడుస్తుంది కదా. రీతి చౌదరిని డిమాండ్ పవన్ ఇద్దరు కలిపి పంపించపోయారు. నాకైతే ఇదైతే అన్ఫేర్ అనిపించింది. మీకు కూడా ఇలా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇదైతే ఏం జరుగుతుంది హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో అన్ని ట్విస్ట్ అంటాడు, టర్మ్స్ అంటాడు, ఇది రణరంగం అంటాడు, యుద్ధం అంటాడు, యుద్ధ భూమి అంటాడు, ఇవన్నీ ఏం జరగబోతుందో మనం ముందు చూస్తామో తెలియదు. అందరినీ హౌస్లో బంధాలు విడగొట్టిండు, బంధుత్వాలు విడగొట్టిండు, అందరినీ ఒక్కొక్కరికి లింకులు పెట్టేసిండు, గొడవలు పెట్టేసిండు, అన్నీ చూస్తున్నారు. ఎందుకంటే వీళ్ళని స్ట్రాంగ్గా తయారు చేస్తే వచ్చే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. వీళ్ళు వచ్చే ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ హౌస్లో ఉన్న అమ్మాయిలందరూ ఎత్తుకపోయేలాగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చే అబ్బాయిలు కూడా హౌస్ మొత్తాన్ని కూడా ఒక ఆట ఆడిచ్చేలాగా ఉన్నారు. ఎందుకంటే బాగా బలమైన కంటెస్టెంట్ వస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు ఆ ప్లాను. ఎందుకంటే మేము చేస్తున్నాం కదా, ముప్పు ఉంది, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి డేంజర్ ఉంటుంది వైల్డ్ కార్డ్స్ ద్వారా అని చెప్పేసి మేము చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ వర్షన్లో అది కరెక్టే కావచ్చు. కానీ మన ఆడియన్స్ కోణంలో చూస్తే మాత్రం అమ్మాయి శ్రీజకి అయితే ఓటింగ్ ఎక్కువ పడింది. ఆ అమ్మాయి ఎలిమినేషన్ అవ్వడం అనేది అన్ఫేర్గానే అనిపించింది నాకు. ఇది ఈరోజు జరిగేది. ఇంకేమైనా కొత్తగా అప్డేట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. నా రివ్యూని ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే లైక్ చేసుకోండి ప్లీజ్, ఒక లైక్ మాత్రం చేయండి.